ఒకరోజు విష్ణుమూర్తి శివుని దర్శించుకునేందుకు కైలాసానికి వెళ్తాడు. తన శంఖచక్ర గదాలన్నింటినీ పక్కన పెట్టి శివునితో మాట్లాడుతూ ఉంటాడు. అక్కడే ఆడుకుంటున్న బాలగణేశుడు మెరిసిపోతున్న సుదర్శన చక్రాన్ని చూసి అదేంటో తినే పదార్థం అనుకుని మింగేస్తాడు. విష్ణుమూర్తి తర్వాత చూసేసరికి కనిపించదు. ఆయన కైలాసం మొత్తం వెతకడం మొదలు పెడతారు. అప్పుడే అక్కడ ఉన్న బాలగణేశుడు ఏం వెతుకుతున్నారు స్వామి అని అడుగుతాడు. అప్పుడు విష్ణుమూర్తి వెంటనే నా సుదర్శన చక్రం కనిపించడం లేదు నాయన అంటారు. దీనికి బాలగణపతి నవ్వుతూ అదేం పెద్ద విషయం కాదు స్వామి, నేనే మింగేశానని అంటాడు. విష్ణుమూర్తికి ఏం చేయాలో అర్థం కాక తన వినూత్న ఆలోచనతో కుడి చేతితో ఎడమ చేతితో కుడి చెవిని పట్టుకుని గుంజీలు తీయడం మొదలు పెడతారు. అది చూసి గణేశుడు పగలబడి నవ్వుతాడు. అప్పుడు పొలమారి చక్రం బయటకు వచ్చేస్తుంది. అప్పటి నుంచి వినాయకుని గుంజీలు తీస్తే కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. కంటెంట్ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.